2026 ఏప్రిల్ 21 ప్రాధాన్యం ఏమిటి? బహుశా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి ఎవరికీ గుర్తు రాలేదు. లండన్లో ఉండేటటువంటి ఎకనామిస్ట్ అనేటటువంటి పత్రిక గుర్తొచ్చింది. ఏప్రిల్ 21, 2026కి మొఘలులు భారతదేశం మీద దండెత్తి ఢిల్లీని ఆక్రమించుకుని రాణా సాంగాని చంపి ఇబ్రాహిం లోడీని ఓడించి ఇక్కడ తిష్ట వేసి 500 సంవత్సరాలు 250 సంవత్సరాల మేరకు పరిపాలించారు. కాబట్టి మొఘలులు ఈ దేశంలోకి వచ్చి 500 సంవత్సరాలైనటువంటి పండగని భారతదేశము మోదీ నాయకత్వంలోని హిందూ దురహంకార ప్రభుత్వం జరపలేదు అని చెప్పి లండన్ ఎకనామిస్ట్ కన్నీరు కారుస్తోంది. లండన్ ఎకనామిస్ట్ అసలు మొఘలులే లేకపోతే హిందీలోకి ఉర్దూ పదాలు ప్రవేశించేవి కాదు, భారతీయులకి తినడానికి సమోసా దొరికేది కాదు, వాయించుకోవడానికి సితార్ దొరికేది కాదు. కాబట్టి మొఘలులు వచ్చిన దానికి కృతజ్ఞతగా 500 సంవత్సరాల పండగ జరపాలి అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పింది. తమాషా ఏంటంటే దాని అసలు బాధ మొఘళ్ళు కాదు. కొన్నాళ్ల తరువాత ఆంగ్లేయుడు మొట్టమొదట భారతదేశం మీద కాలు మోపిన రోజు ఉంటుంది. ఆ రోజును కూడా పండగలాగా జరపాలి అని అసలు ఉద్దేశము. ఆ ఉద్దేశం చెప్పకుండా మొఘళ్ళనే జరపని వాళ్ళు ఆంగ్లేయులకి ఏం జరుపుతారు అన్నటువంటి బాధతో బహుశా ఎకనామిస్ట్ ఈ వ్యాసం రాసి భారతీయులకి మొఘలులు వచ్చినటువంటి తేదీని గుర్తు చేసి మీరు మిస్ అయిపోతున్నారు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేసింది.